నేను ఎందుకు పుట్టాను అని ఎప్పుడైనా అనుకున్నారా అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మన జీవితంలో? వస్తుంది. ప్రతి ఒక్కరి మానవుడైన ప్రతి ఒక్కడికి నేను ఎందుకు పుట్టాననే ప్రశ్న వస్తుంది. అలాగే నా జీవితంలో ఉన్న ఉద్దేశం ఏంటి, అంటే నేను ఎందుకు పుట్టాను, నా జీవితంలో ఉద్దేశం ఏంటని మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటూ ఉంటాం. మరొక ప్రశ్న ఏమిటంటే, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే ప్రశ్న. అవునా కాదా? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ జీవితంలో వచ్చాయా? ఎప్పుడైనా ఈ ప్రశ్నని ఎప్పుడైనా మీ జీవితంలో అనుకున్నారు? ఎప్పుడైనా అనుకుని ఉంటారు కదా. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మనం ఎప్పుడైనా పొందుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం అనగా, దేవుడు జన్మనిచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశాన్ని అనేది దేవుడు ప్రతి ఒక్కరికి పెట్టాడు. అది ముసలి వాళ్ళైనా కావచ్చు, చిన్న బిడ్డలైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే ఆ ఉద్దేశం అనేది మన జీవితంలో కానీ లేకపోతే ఇతరుల జీవితంలో కానీ అది నెరవేరుస్తుంది. అందులో ఒక వ్యక్తి అయినటువంటి అబ్రాహామును గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 75 వయసు కలిగిన ఒక వ్యక్తికి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, వారి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అబ్రాము ప్రజలు, వారి అందరి యొక్క స్థితిని మార్చడానికి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రాముని పిలుచుకున్నాడు. ఏ యోగ్యత లేకపోవచ్చు, ఆ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు ఎందుకు అబ్రాముని పిలుచుకున్నాడండి? తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన యొక్క విధేయతను బట్టి. అనగా దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రాము ఎటువంటి ప్రశ్న కూడా వేయలేదు. చెప్పబడినట్లయితే మనం ఏం చేస్తాం? ప్రభువా, నా వల్ల అయితే కాదు, నా వల్ల అయితే పని అవ్వదు, ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, అనేక ప్రశ్నలు మనలో వస్తాయి. అవునా కదా? ఆయన ఏమీ చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలో ఏ గమ్యస్థానం లేకుండా దేవుడు ఏం చెప్పాడు? నేను చూపించే దేశానికి వెళ్ళుమని అబ్రాముకు చెప్పారు. అతనికి ఎటువంటి ప్లాన్ ఇవ్వలేదు. ఏమని చెప్పాడు? డైరెక్ట్గా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, నీకున్న బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటి ఏమైతే ఉందో అనగా ప్రతి ఒక్కదాన్ని విడిచిపెట్టమన్నాడంటే దేవుడు తన యొక్క భూలోకమైన సంబంధం అనేది ఏదైతే ఉందో దాన్ని దూరంగా పెట్టి ప్రభువుకు దగ్గర చేసుకోవడానికి దేవుడు అతనందరినీ విడిచిపెట్టమని దేవుని యొద్దకు అతన్ని పిలుచుకున్నాడు. అయితే 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. అంటే మొదటిగా మనం చూసుకున్నట్లయితే నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. అంటే ఈ గొప్ప జనముగా దేవుడు అబ్రాముని చేయాలంటే ఇవన్నీ అబ్రాము చేయాలి. అవునా కదా? దేవుడు కూడా మన జీవితంలో ఒక కార్యాన్ని చేయాలంటే, అంటే మనకు ఒక జాబ్ రావాలంటే మనము మరొకటి విడిచిపెట్టుకోవాలి. అది వేరొక జాబ్ అయినా కావచ్చు, లేకపోతే మనలో ఉన్న శారీరక క్రియలైనా కావచ్చు. వాటిని విడిచిపెట్టుకుంటేనే దేవుడు మన జీవితంలో మరొక ధనాన్ని అనుగ్రహిస్తాడు. అలా దేవుడు అబ్రాము జీవితంలో ఏం దయచేశాడు? తన మాటకు లోబడి ఉన్నందున అతని జీవితంలో, అతనికి ఉన్న వ్యవస్థలో, లేకపోతే అతని ఉన్న దేశంలో దేవునికి ఒక గొప్ప జనముగా దేవుడు అబ్రాముని ఆశీర్వదించాడు. అలాగే నీ నామమును గొప్ప చేయదును. అంటే ఆయన నామమును అంటే అబ్రాహాము అంటే దేవునికి నమ్మదగిన వాడు. లేకపోతే ఎక్కడ ఏ దేశంలో అబ్రాహాము అనే మాట వినబడగానే దేవుడు గుర్తొచ్చే విధముగా, అంటే అతడు చేసిన ఆశ్చర్యకార్యములు కావచ్చు, లేకపోతే ఆయన దేవునికి సమర్పించుకున్న జీవితాన్ని కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా దేవుడు అతన్ని చేస్తానని చెప్పాడు. అంటే ఆయన నామాన్ని గొప్ప చేస్తాడు. అంటే అబ్రహాం అంటే అతని దేవుడు సామాన్యమైన దేవుడు కాదని మనం ఇప్పటికి కూడా అనుకుంటాం. మన దేవుడు ఎవరండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకు ఈ 3 వ్యక్తులని గురించి దేవునికి మనం ఒక ఆదర్శంగా మనం తీసుకున్నామంటే, వారు జీవించిన జీవితం ఏదైతే ఉందో, అబ్రహాముకైనా కావచ్చు, ఇస్సాకు అయినా కావచ్చు, యాకోబులైనా కావచ్చు. ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అతడు బలిపీఠం పైన పేర్చబడినప్పుడు అతడు ఏ మాటను కూడా మాట్లాడలేదు. తన నోటి నుండి ఒక మాట అయినా కూడా, ఒక అరుపైనా కూడా, లేకపోతే ఒక బిగ్గరగా కేక కూడా మనం వినపడదు. ఎందుకంటే అక్కడ దేవుడు చూపించిన విధానమైన కావచ్చు, లేకపోతే దేవుడు అబ్రహాముని ఎలా సిద్ధపరిచి తన కుమారుడికి నేర్పించే విషయాలు ఎలా అయితే నేర్పించాడో ఆ నేర్పించిన విషయాల నుండి ఇస్సాకు ఎప్పుడు తప్పిపోలేదు. కనుక ఇస్సాకు జీవితం ఎంత ప్రత్యేకమైనదంటే, అతడు మరణ పరిస్థితి ఆయన కంట ముందు కనిపిస్తున్నా కూడా అతడు ఎంత మాత్రము కూడా తన తండ్రి సహాయం కానీ దేవుడి సహాయాన్ని కానీ కోరలేదు. ఎందుకంటే అతడు ఎవరి ద్వారా పుట్టాడు? దేవుని అభిషేకం ద్వారా పుట్టిన వ్యక్తి ఎవరండి? ఇస్సాకు. ఎందుకంటే అతడు పుట్టవలసిన వయసులో పుట్టలేదు.
దేవుని పిలుపు చేత లేకపోతే దేవుని ఆశీర్వాదం చేత అనేక సంవత్సరములు తరబడిన తర్వాత పుట్టబడిన వ్యక్తి ఇస్సాకు. అలాగే యాకోబు వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే యాకోబుకి ఎంతో ఆస్తి ఉన్నది, ఎంతో అంతస్తులు ఉన్నాయి, ఎంతో సంపద ఉన్నది. కానీ కూడా వాటిని అన్నిటిని విడిచిపెట్టి యాకోబు ఎక్కడికి వచ్చాడండి? దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యాకోబు ఏం చేశాడు? తనకున్న ఆస్తిని అంతటిని తన అన్నకి ఎదురుగా పంపిస్తాడు. తనకి ఏమైతే ఉందో ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి ఏం చేశాడు? దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలనేదిగా అతడు హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. అంటే ఆ యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు ఏం చేశాడంట? దేవునితో పెనుగులాడాడంట. పెనుగులాడడం అంటే ఆయన ఆశీర్వదించేంత వరకు దేవునికి ప్రార్థిస్తూనే, దేవుని కాళ్ళు పట్టుకుని దేవుని వాక్యం చేత కానీ, లేకపోతే అతడు చేసిన పాపములు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ అని ఒప్పుకొని దేవుడు అతని ఆశీర్వదించేంత వరకు ఏం చేశాడంట? దేవునిని విడిచిపెట్టలేదంట. కనుక అటువంటి గొప్ప వ్యక్తుల్ని స్మరిస్తున్న దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడైనటువంటి మన దేవుడు ఎందుకు ఈ మూడు వ్యక్తుల్ని గుర్తించుకున్నారంటే వారి జీవితము అందరికీ ఆదర్శకరంగా మారింది. కనుక ఆ నామముల్ని బట్టి దేవుడి నామము మహింపరచబడుతుంది. అందుట్లో మొదటి నామం ఎవరంట? అబ్రహాము. గనుక అబ్రహాము పట్ల దేవుడు చేసిన వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామాన్ని గొప్ప చేయదునని దేవుడు ఎలా అయితే తనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఇప్పుడున్న మనము కూడా మనము ఎలా చెప్పబడుతున్నామంట? మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు అని మనం చెప్పుకొనబడుతున్నాం. ఎందుకు మనం చెప్పుకోగలుగుతున్నామండి? వారు జీవించిన జీవితం ద్వారా కదా. గనుక అటువంటి జీవితం జీవించిన వ్యక్తుల్ని మనం ఇప్పుడు కూడా వారి గురించి మనం చెప్పుకొనబడుతున్నాం. అంటే దేవుడు మన జీవితంలో చేయాల్సిన కార్యాలు చేయట్లేదంటే దానికి కారణం ఎవరండి? మనమే. అవునా కాదా? దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలని మనం చూడలేకపోతున్నామంటే, లేకపోతే దేవుడు మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ చేయాల్సిన కార్యాలు మన జీవితంలో మన కుటుంబంలో జరగట్లేదంటే దానికి కారణం ఎవరండి? మనమే, మన ఆత్మీయ జీవితమే. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనం సరిగ్గా లేకపోతే దేవుని ఆశీర్వాదం అనేది మనం చూడలేము. దేవుడు అబ్రహాముని ఎలా సిద్ధపరచడంటే, అబ్రాహాముకి ఇవ్వబడిన ఆ ప్రత్యక్షత, లేకపోతే అబ్రహాముకి దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని అతడు ఎంత మాత్రమో అవిధేయత కలిగి కాకుండా, లేకపోతే విధేయత కలిగి ఎలా అయితే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట సరే అని ఒక తీర్మానానికి ఎలా అయితే వచ్చాడో, అక్కడ మనం అబ్రహాం యొక్క విధేయతను మనం చూస్తాం. ఎందుకంటే అది ఎంతో కష్టమైన పని. అవునా కాదండి? మన కుటుంబాన్ని విడిచిపెట్టి, మన సంపదనంతా విడిచిపెట్టి, మన దేశాన్ని, మన బంధువుల్ని, తండ్రి ఇంటి నుండి నేను ప్రతి ఒక్క దాన్ని విడిచిపెట్టి దేవుడు అనగా గమ్యస్థానం లేని గమ్యానికి మనం వెళ్ళాలని తీర్మానించుకోవాలంటే అది ఎంతో కష్టమైన పని. అవునా కదా? మనం ఒక ప్రయాణమై బయలుదేరినప్పుడు, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనకంటూ ఒక గమ్యం ఉంటుంది. అవునా కదా? ఒక గమ్యం ఉంటుందా? మనం అక్కడికి వెళ్తున్నాము, పలానా ప్లేస్కి వెళ్తున్నాం, లేకపోతే పలానా బంధువుల ఇంటికి మనం వెళ్ళబోతున్నాం అనే ఒక గమ్యస్థానం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అబ్రహాంకి అటువంటిది ఏమీ లేదు. దేవుడు నాకు పలానా దేశాన్ని చూపించాడు, పలానా గ్రామానికి వెళ్ళమని చూపించాడు, కనుక నేను వెళ్తాను అని అటువంటిది ఏమీ లేదు. దేవుడు ఏమని చెప్పాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ దేశం ఏంటో కూడా అతనికి చెప్పలేదు. కేవలం అతడు దేవునికి లోబడిన తర్వాత, దేవునికి విధేయత చూపించిన తర్వాత తనని నడిపించుకుంటూ వెళ్ళాడు. అనగా దేవుని అడుగుజాడల్లో అబ్రాము నడవగలాడు కనుక ఆ కానాను అనే ప్రదేశానికి దేవుడు అతన్ని నడిపించాడు. గనుక దేవుడు మన జీవితంలో కూడా ఒక గమ్యస్థానానికి నడిపించాలని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గమ్యస్థానం అనేది ఉంటుంది. అవునా కదా? గనుక ఆ గమ్యస్థానానికి మనం చేరాలంటే ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం ఒక గమ్యస్థానానికి చేరాలంటే, ఒక ప్రదేశానికి చేరాలంటే మన దగ్గర ఒక బండి అయినా కావచ్చు, ఒక కారు అయినా కావచ్చు, లేకపోతే వెళ్ళడానికి మన దగ్గర ధనమైనా ఉండాలి. అవునా కదా? అవేమీ లేకుండా మనం ఏ గమ్యస్థానానికి వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మనం నడక ద్వారా వెళ్ళొచ్చు, కానీ అది కష్టమైన పని. కానీ ఒక గమ్యస్థానానికి మనం చేరాలంటే మన దగ్గర ఒక ఉద్దేశం అనేది, లేకపోతే ఒక ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ ప్లాన్ ఎవరై ఉండాలి? అది ధనమైనా, అది ఒక వాహనమైనా, అది ఏదైనా కావచ్చు, అది ఎవరై ఉండాలి? యేసై ఉండాలి. దేవుడై ఎప్పుడైతే ఉంటాడో మనం ఆయనతో ఉంటే మనం ఏ గమ్యస్థానానికైనా చేరగలుగుతాం. అవునా కదా? అబ్రాహాము దేవునితో నడవగలిగాడు కాబట్టి కానాను అనే దేశానికి చేరుకోగలిగాడు. అవునా కదా? అతనిలో ఎటువంటి శక్తి లేదు. ఎందుకంటే అతనిలో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యము ఎలా అవుతుందంట? బలహీనమైపోయి అతడు ఏ సంవత్సరంలో ఉన్నాడు? ఇప్పుడు 75 సంవత్సరములు కలిగిన వ్యక్తిగా మారాడు. అయితే 75 సంవత్సరములు కలిగిన వ్యక్తి అంత ప్రయాణం చేయాలంటే అతనికి ఎంత శక్తి కావాలి? ఎంతో శక్తి కావాలి. ఆయనకి ఎంతో
సపోర్ట్ కావాలి. గనుక అటువంటి సపోర్ట్ని, అటువంటి మంచి ఆరోగ్యాన్ని, లేకపోతే అటువంటి శక్తిని అబ్రాహాముకి దయచేసి అతడు చేరాలనుకున్న గమ్యస్థానానికి, అనగా దేవుడు చూపించిన గమ్యస్థానానికి అబ్రాహాముని చేర్చుకున్నాడు. దేని బట్టి? అబ్రాహాము యొక్క విధేయతను బట్టి. అబ్రాహాము యొక్క విధేయత లేకుండా అతడు దేనిని కూడా అనుభవించలేదు. అది ఆశీర్వాదమైన కావచ్చు, అతనికి ఇవ్వబడిన ఆశీర్వాదములు ఏమైనా కావచ్చు, కేవలం దేవుని విధేయత ద్వారా మాత్రమే అతడు దేవునిని, లేకపోతే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అయితే దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా మనం ఒక్కొక్కసారి ఆ కార్యాన్ని మనం చూడలేం. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి తొందరగా అవుతుంది. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న ఆసక్తిని కానీ, మన విధేయతను కానీ పరీక్షించినప్పుడు, ఒకవేళ మనం ఫలించలేకపోతే, లేకపోతే అందులో మనం నమ్మకంగా లేకపోతే, దేవుడు ఎంత మాత్రాన్ని తన ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇవ్వలేడు. కనుక అబ్రాహాము దేవుడి నుండి అనుగ్రహం పొందడాన్ని మనం గమనించవచ్చు. అయితే అతడు దేవుని చేత ఎన్నుకోబడడానికి అర్హుడు కాకపోవచ్చు, కానీ దేవుడు అందరిలో నుండి ఎవరిని వేరుపరిచాడు? అబ్రాహామును వేరుపరిచి తనకు పిలుపుకు తగిన జీవితాన్ని అబ్రాహాముకి దయచేశాడు. అలాగే కూడా ఈ వాక్య భాగాన్ని, ఈ మొదటి వచనం, రెండవ వచనం మనం చూసినట్లయితే, దీనిని బట్టి రేమండ్ బ్రౌన్ అనే ఒక వ్యక్తి ఇలా చెప్తాడు అబ్రాహాం గురించి. అబ్రాహాం తన సొంత ప్రజలను విడిచిపెట్టమని ఆజ్ఞ ఇవ్వడం అంటే తన గుర్తింపును కోల్పోవడం అంట. అంటే అబ్రాహాంకి దేవుడు ఏమని చెప్పాడు? సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని అడిగారు. అంటే ఇప్పుడు అబ్రహాంకి గుర్తింపు లేనట్టే, అవునా కదా? అంటే ఒక గుర్తింపు లేని వంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని, లేకుండా ఎటువంటి గుర్తింపు లేకుండా అబ్రాహాముని ఏర్పరచుకొని ఎటువంటి గుర్తింపునిచ్చాడంట దేవుడు అబ్రాహాముకి? సమస్త దేశములకు ఒక తండ్రిగా, సమస్త విశ్వాసులకు ఒక తండ్రిగా దేవుడు అబ్రాహాముని ఒక గుర్తింపు అనేది ఇచ్చాడు. అంటే అతనికి భూ సంబంధమైన గుర్తింపు లేకపోవచ్చు, కానీ అతనికి ఏ గుర్తింపు ఉన్నదంట? విశ్వాసములకు తండ్రిగా దేవుడు అతన్ని గుర్తింపునిచ్చి అటువంటి విధముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే దేవుడు ఈ పరిచర్యలో కూడా పిలువబడే ప్రతి వారిని వారి వారి అర్హత చెప్పున ఎప్పుడు పిలువడు. ఎందుకంటే పాడైపోయిన వారిని, అనగా ఎవరైతే దేవుని ఎరగిన వారిని తన వంశావళిలో చేర్చుకోవడానికి, అనగా ఒక వ్యక్తి పట్ల దేవునికి ఎటువంటి ఉద్దేశం ఉన్నదో ఆ ఉద్దేశాన్ని బట్టి తన వంశావళి ద్వారా విమోచించడానికి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాముని తనకున్న అధికారాన్ని బట్టి కానీ, తనకున్న శక్తిని బట్టి కానీ దేవుడు అబ్రహాముని పిలుచుకోలేదు. కానీ కేవలం దేని ద్వారా పిలుచుకున్నాడంటే అబ్రహాముని తన విధేయతను బట్టి, తన విశ్వాసాన్ని బట్టి, అతడు లోబడే విధానాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఆయన పరిచర్యకు ఆయన పిలుచుకున్నాడు. కనుక దేవుడు కూడా మన జీవితాల్లో అటువంటి పిలుపును మనకు ఇవ్వాలంటే, అటువంటి పరిచర్యకు తగిన పిలుపు మనకు ఇవ్వాలంటే మన జీవితం ఎట్లా ఉండాలంట? అనేక మందికి ఎలా ఉండాలి? మనం మాదిరికరంగా, అనేక మందికి విశ్వాసాన్ని చూపించే వారంగా, లేకపోతే దేవుని మాటకు విధేయులై లోబడే వారంగా, ప్రతి దాంట్లో మనం ఎలా ఉండాలి? దేవునికి లెక్క అప్పచెప్పే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఉంటామో దేవుడికి సమస్త అధికారము, దేవుడికి లేకపోతే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్తానికి అధికారము దేవుని చేతిలో పెట్టబడుతుంది. కనుక అటువంటి జీవితాన్ని జీవించిన అబ్రహాముకి ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడినాయంటే, అతడు లెక్కలేని అంత జన సమూహాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. కేవలం దేని ద్వారా? ఆయన యొక్క విశ్వాసం ద్వారా, ఆయన యొక్క విధేయత ద్వారా దేవుడు అబ్రహాముకి అటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ యొక్క అంశం ఏంటంటే అబ్రహాము జీవితంలో దేవుని యొక్క పిలుపు. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క పిలుపు, అందులో ఇప్పటి వరకు మనం చూసుకున్నది ఒక మొదటి పాయింట్గా మనం చూడవచ్చు, అనగా దేవుని పిలుపు ఆయన అధికారం కలిగి ఉంటుంది. అది రెండవదిగా మనం చూసుకుందాం, దేవుని పిలుపు విశ్వాసం మరియు వాగ్దానాలతో కూడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, దేవుడు అబ్రహాముకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఈ 3 వాగ్దానాలు. అలాగే నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. అంటే ఇక్కడ అబ్రహాముకి దేవుడు అనేకమైన వాగ్దానాలని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అయితే దేవుడు మనకి ఇవ్వబడిన వాగ్దానాలన్నింటిలో రెండు విధాలైన వాగ్దానాలు ఉంటాయి. ఒకటి షరతులు కలిగిన వాగ్దానం ఉంటుంది, మరొకటి షరతులు లేని వాగ్దానం అనేది ఉంటుంది. అయితే దేవుడు పిలుపు అనేక వాగ్దానాలతో కూడి ఉంటుంది, అవునా కాదండి? ఇప్పుడు దేవుడు అబ్రహాం జీవితంలో కేవలం ఆయన మాట ద్వారా పిలుచుకున్నాడా? లేకపోతే దేవుడు తన వాగ్దానాన్ని చెప్పి దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడా? దేవుడు అబ్రహాముని ఆయన వాగ్దానాలతో, అనగా ఆయన వాగ్దానాన్ని అబ్రహాం పట్ల నెరవేర్స్తానని చెప్పి అబ్రహాముని
పిలుచుకున్నాడు. గనుక ఈ వాగ్దానంలో 2 విధానాలు ఉంటాయి. ఇంగ్లీష్లో మనం కండిషనల్ ప్రామిస్ అండ్ అన్కండిషనల్ ప్రామిస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే షరతులు మరియు షరతులు లేని వాగ్దానాలు మనం చూడవచ్చు. అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. ఏమైనా షరతులు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? లేవు కదా. దేవుడు ఏమని చెప్పాడు? కేవలం ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము. అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాగ్దానం, ఒక షరతులు లేనటువంటి వాగ్దానం అనేదిగా మనం చూస్తాం. అయితే రెండవదిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం మనం చదువుకుందాం. ఈ వాగ్దానం షరతులతో కూడిన వాగ్దానం. అందుక ఇక్కడ ఏం షరతు ఇవ్వబడింది? క్షమించుడి. అంటే ఇది ఒక షరతు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు. అంటే మనం ఒకసారి ఇతరులను క్షమిస్తే అప్పుడు మనం క్షమించబడతాం అనేది ఒక షరతు. అలాగే రెండవదిగా ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇది మరొక విధమైన షరతు. అనగా మనం క్షమిస్తే మనం క్షమించబడతాం, మనం ఇస్తే మనకు ఇయ్యబడుతుంది. ఇది ఒక షరతులు కలిగిన వాగ్దానం. కానీ దేవుడు అబ్రహాము జీవితంలో షరతులతో కూడిన వాగ్దానాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ అది ఏ విధంగా మారిందంట? షరతులు లేనటువంటి వాగ్దానముగా మారింది. ఎందుకంటే అతని యొక్క విధేయతను బట్టి, అతడు దేవునికి లోబడుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడండి? షరతులు లేని వాగ్దానం ఏదైతే ఉందో, నిన్ను గొప్ప జనముగా చేసి అనేక ప్రజలకు నిన్ను తండ్రిగా, నీ నామాన్ని గొప్ప చేయదును అని నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను శపించే వారిని నేను శపించేదను అనే వాగ్దానాలతో దేవుడు అబ్రహాముని ఆయన యొక్క పరిచర్యకు పిలుచుకున్నాడు. గనుక అటువంటి పిలుపు మనం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉండాలంట? దేవుని షరతుల్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. అంటే అబ్రహాము అంతవరకు దేవుని యొక్క షరతులను అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు? ఎటువంటి షరతులు లేని అటువంటి వాగ్దానాలని దేవుడు అబ్రహాంకి దయచేసి ఒక గొప్ప జనముగా చేస్తానని దేవుడు అతనికి ధైర్యపరిచాడు. ఎందుకంటే అతడు దేవుడు చెప్పగానే ఏం చేశాడు? తనకున్నదంతటిని విడిచిపెట్టి, తన జనాన్ని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి కేవలం ప్రభువు పైన మాత్రమే ఆధారపడ్డాడు. అటువంటి ఆధారపడిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు. అతన్ని ఎట్లా చేశాడంట? అనేక మంది గొప్ప తండ్రిగా అతన్ని చేశాడు. గొప్ప జనానికి అతనిని నాయకుడిగా చేశాడు. అంటే ఈ గొప్ప జనం ఎవరంట? ఎలా అయితే అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడో అలాగే ఈ గొప్ప జనాన్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు. అతని పూర్వమైన జనము దేవునికి లోబడిన ప్రజలైనా కావచ్చు, లేకపోతే అపూర్వ జనం ఏమైతే ఉందో, లేకపోతే అతడు దేవునికి లోబడక ముందు అతడు జీవించిన ప్రజలతో జీవితము వారు దేవునికి లోబడిన ప్రజలు అయితే కావకపోవచ్చు. కానీ దేవుడు అబ్రహాముని పిలుచుకున్న తర్వాత అతనికి ఇచ్చిన జనము ఎలాంటిదంట? అబ్రహాము ఎలా చెబితే అలా నడుచుకునే ప్రజలను దేవుడు ఎవరికి అప్పగించాడు? అబ్రహాముకు అప్పగించాడు. కనుక రెండవదిగా మనం దేవుని పిలుపునకు విశ్వాసం మరియు వాగ్దానాలతో కూడి ఉంటాయన్నదిగా మనం చూస్తాం. అయితే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంట? ఆయన యొక్క విధేయతన మీద, ఆయన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే దేవుడు ఏమని చెప్పాడండి? నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును అనే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు లేకపోతే అబ్రహాము ఏం చేశాడంట? విధేయత కలిగి ఆ విశ్వాసం అనేటువంటి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని అంగీకరించాడు. కాబట్టి ఆ వాగ్దానం అనేది ఆయన జీవితంలో నెరవేరింది. ఒకవేళ అబ్రహాము దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానాన్ని అయినా కావచ్చు, ఆయనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఒకవేళ అబ్రహాము నమ్మికించకపోతే, విశ్వాసించకపోతే ఆ కార్యము లేకపోతే ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేరేదే కాదు. మనం ఇప్పుడు కూడా చెప్పుకోవడమే కాదు. గనుక మనము ఈ వాక్యము మనం చదువుతున్నామంటే, ఈ మాటలు మనం వింటున్నామంటే, ఆ రోజు దేవుడు అబ్రహాంకి చూపించిన వాగ్దానాలని అతడు ఏం చేశాడంట? విధేయతతో ఆ వాగ్దానాలన్నిటి మీద ఆధారపడ్డాడంట. అంటే దేవుని ఆశీర్వాదము దేవుని మీద ఆధారపడి ఉంటుందండి. దేవుని ఆశీర్వాదము దేని మీద ఆధారపడి ఉంటుంది? మన యొక్క జీవితంలో దేవునికి మనం ఎలా లోబడుతున్నామో, మన జీవితంలో దేవుని మాటకు మనం ఎలా లోబడుతున్నామో, దేవునికి మనం ఎటువంటి ప్రాధాన్యతనిస్తున్నామని దాని మీద మనకు వచ్చే ఆశీర్వాదమైన కావచ్చు, మనకి ఇవ్వబడిన వాగ్దానాలైనా కావచ్చు ఆధారపడి ఉంటాయి. గనుక మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాల్ని నెరవేర్చుకోవాలంటే అది దేవుని పని కాదు, మన పని.
ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి ఏం చేశాడు, వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానానికి కొన్ని షరతులు అనేవి ఉంటాయి. కనుక ఆ షరతులన్నింటినీ మనం పాటిస్తేనే ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేరుస్తుంది. కనుక ఆ మన జీవితంలో నెరవేర్చాలనుకున్న ప్రతి ఒక్క మాటను మనం అనుసరించి, మనం ఎప్పుడైతే షరతులను పాటించి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే అటువంటి వాగ్దానాలు అనేది మన జీవితంలో ఆశీర్వాదంగా మనం చూసుకుంటాం. అయితే మూడవదిగా 6వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే, మూడవ పాయింట్గా మనం చెప్పుకుంటాం, దేవుని పిలుపునకు నీతి మరియు విధేయత చాలా అవసరం. మొదటిది మనం ఏం విన్నాం, దేవుని పిలుపునకు ఆయన అధికారం కలిగి ఉంటుంది. రెండవది, దేవుని పిలుపుకు విశ్వాసం మరియు వాగ్దానాలతో కూడి ఉంటుంది. మూడవదిగా, దేవుని యొక్క పిలుపు నీతి మరియు విధేయతతో కూడి ఉంటుంది. ఇక్కడ మనం దేవుడు అబ్రహాముకి ఇవ్వబడిన విధేయతను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు అక్కడ వాగ్దానాన్ని చేసినప్పుడు అబ్రహాం అక్కడ ఒక బలిపీఠను కట్టి అక్కడ దేవునిని మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరను. ఇది హీబ్రూ భాష నుండి మారినప్పుడు ఇది మోరే దగ్గర అన్నదిగా మనం చూస్తాం. ఇది ఇంగ్లీష్లో ఓక్ ఆఫ్ మోరే అని మనం చూస్తాం. అయితే ఈ మోరే అనేది దేవుని ఆరాధించే స్థలముగా మనం చూస్తాం. అటువంటి ఆరాధించే స్థలములోనికి అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించి దేవునికి ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని దేవుడు ఏం చెప్పాడు, ఇప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను అనేక ప్రజలకు ఒక నాయకుడిగా చేస్తా, లేకపోతే నీ ప్రజలు ఏమైతే ఉందో నీ ప్రజలందరికీ ఒక దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానాన్ని చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఆయన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆయనకున్నదంతటిని ఏం చేశాడు, అబ్రహాము విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని అతడు ప్రారంభించాడు. దేవుని యొక్క లక్ష్యం అనగా దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, దేవుని మాటకు మనం లోబడాలని, దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ ఉద్దేశాన్ని మనం ఒకవేళ గుర్తించగలిగితే దేవుడు మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ ప్రతి ఒక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. గొప్ప జనంగా చేస్తానని పిలుచుకున్నాడు. రెండవదిగా ఆశీర్వదించి ఆయన నామాన్ని గొప్ప చేస్తానని పిలుచుకున్నాడు. మూడవదిగా అనేక మందికి ఆశీర్వాదముగా, అంటే నిన్ను ఆశీర్వదించే వారందరూ ఆశీర్వదించబడతారు, నిన్ను శపించే వారందరూ శపించబడతారనే వాగ్దానాలని బట్టి దేవునికి మహిమ కలిగే జీవితం జీవించాలని అబ్రహామును కోరుకున్నాడు. కనుక అబ్రహాము అట్లా జీవించి దేవునికి మాదిరికరంగా అతడు దేవునికి ప్రతి ఒక్క ఆయన యొక్క జీవితాన్ని ప్రతిదీ సమర్పించుకున్నాడు. అంటే ఆయన జీవితంలో ఇప్పుడు ఏమీ లేదు, అంటే దేవుడు ఏమైతే చెప్తాడో అది మాత్రమే అబ్రహాము చేస్తాడు. అదే లక్ష్యం తప్ప అబ్రహాము జీవితంలో మరొక ఏది కూడా లేదు. నేను అక్కడికి పోవాలి, నా బంధువుల్ని కలవాలి, పెళ్ళికి పోవాలి, లేకపోతే నా బంధువుల్ని కలవాలి, నా పిల్లలను చూసుకోవాలన్నటువంటి ఏ ఉద్దేశం కూడా అబ్రహాము జీవితంలో లేదు. ఆయన కేవలం ఒకే ఒక ఏకాగ్రత ఏమిటంట, దేవుని యొక్క పిలుపు మాత్రమే. ఆయన పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. అవునా కాదండి? మనల్ని పిలుచుకున్న దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. కనుక నమ్మదగినవాడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, మన చేయని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఒక వ్యక్తిని మనం నమ్మామంటే ఆ వ్యక్తి పట్ల మనం ఎంత నమ్మిక కలిగి ఉన్నామో మనం అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం నమ్మామంటే ఆ వ్యక్తి నుండి మనం ఏం ఆశిస్తున్నట్టు, ఏదో ఒక సహాయానైనా కావచ్చు, లేకపోతే ఒక మేలునైనా కావచ్చు, ఏదైనా మనం ఆశిస్తేనే కానీ ఒక వ్యక్తిని మనం నమ్మలేం. అవునా కాదండి? ఒకవేళ ఒక వ్యక్తిని మనం నమ్ముతున్నామంటే మనకి ఎటువంటి మేలును కలిగిస్తుందనో, లేకపోతే ఏదో ఒక ప్రణాళిక ఉన్నదనో కానీ మనం ఒక వ్యక్తిని కానీ మనం యేసుక్రీస్తుని వారు కానీ మనం నమ్మకం. కనుక ఆ నమ్మకం ఎలా ఉండాలంట, దేవుడు మనల్ని విడిచిపెట్టేదిగా ఆ నమ్మకం ఉండకూడదు. కనుక మనం ఇంతవరకు విన్న మాటలు ఏదైనా కావచ్చు, దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో పిలుచుకునే పిలుపు ఒక ప్రత్యేకమైనదిగా మనం ఈ బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూడవచ్చు. ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన విధేయతను చూసి, ఆయనతో ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని ఎవరితో నడిచాడంట, అబ్రహాము దేవునితో నడిచాడు. కనుక అటువంటి జీవితం మనం జీవించగలిగితే అటువంటి ఆశీర్వాదం ఏమైతే ఉందో, అబ్రహాము
ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అయితే మనం ఈ 12వ వచనం అంతట్లో అబ్రాముగా మనం చూస్తాము. అయితే ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. గనుక అటువంటి వాగ్దానాన్ని నీ పొందుకొని అతని పేరును అనగా అతని నామాన్ని దేవునికి మహిమ తెచ్చే స్థితిలో ఎవరు మారారంట? అబ్రహాము మారాడు. గనుక అటువంటి జీవితము ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే మన యొక్క పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. అనగా దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పటికీ కూడా అతడు ఒకవేళ అతని యొక్క పాత జీవితాన్ని అతడు అనుసరించి ఉంటే అతడు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగేవాడా? అతని సంతానమును, అతని తండ్రి కుటుంబాన్ని, లేకపోతే అతని దేశంలోనే ఉంటూ ఒకవేళ దేవునికి పరిచర్య చేయాలని, లేకపోతే దేవునికి పిలుపుకు లోబడాలని ఒకవేళ అబ్రహాం అనుకుంటే దేవుడు ఎందుకంటే వాటినన్నిటిని విడిచిపెట్టి వెళ్ళమంటాడు? అవునా కాదా? అవన్నీ ఉంటే దేవునికి మనం లోబడలేం. ఒకవేళ లోక సంపద అయినా కావచ్చు, ఈ లోకం అనే సంపదలో లేకపోతే మన భూ సంబంధమైన బంధువులు ఒకవేళ మన దగ్గర ఉంటే మనం ఎవరికి దగ్గర అవ్వలేమంట? దేవునికి దగ్గర అవ్వలేము. ఆయన పిలుచుకున్న పిలుపుకి మనం ఎంత మాత్రము విధేయత కలిగి చూపించబడలేము. అంటే ఇక్కడ మరీ భూ సంబంధమైన బంధువులు ఉండకూడదని కాదు, కానీ వారు చూపించే క్రియలు మన జీవితంలో ఉండకూడదని ఇక్కడ ఉద్దేశం. అంటే భూ సంబంధమైన క్రియలు అంటే భూ సంబంధమైన లేకపోతే మన బంధువులు అంటే వారు జీవించే జీవితము మనతో పోల్చుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది? వేరేదిగా ఉంటుంది. అంటే అందరి జీవితంలో లేకపోతే అందరి బంధువుల్లో మంచి వ్యక్తులు ఉంటారని కాదు, కానీ కొంతమంది బంధువులలో దేవుని ఎరగని ప్రజలు ఉంటారు. అనగా దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారు ఉంటారు. వారి క్రియలను బట్టి మనం ఏం చేస్తాం? ఆకర్షించబడతాం. అవునా కదా? అటువంటి ఆకర్షణ ఏమీ లేకుండా దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? తన బంధువుల్ని విడిచిపెట్టి, తన ఇంటి వారిని విడిచిపెట్టి, అంటే తనకున్న బాధ్యతలను విడిచిపెట్టి, తనకున్న సంతానాన్ని, తనకున్న దేశాన్ని, తనకున్న గుర్తింపును విడిచిపెట్టి దేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహాముకి ఏమిచ్చాడంట? ఒక గొప్ప జనమైనటువంటి గుర్తింపు. అనగా అనేక జనములకు తండ్రిగా, అనేక జనములకు ప్రవక్తగా ఎవరిని నియమించుకున్నాడు? అబ్రహాముని నియమించుకున్నాడు. కానీ దేవుడు అవన్నీ చేస్తున్నాడంటే అది దేనివల్ల అబ్రహాం జీవితంలో నెరవేర్చబడ్డాయి? కేవలం ఆయన విశ్వాసం ద్వారా, ఆయన చూపించిన విధేయత ద్వారా, ఆయన లోబడిన యొక్క లోబడతత్వము ఆయనలో ఉన్నది కనుక అబ్రహాము అటువంటి ఆశీర్వాదాన్ని చూడగలిగేవాడు. కనుక అయితే దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది చేయడం దేవుని లక్ష్యం. అంటే దేవుడు ఏం చేయాలని మన నుండి కోరుకుంటున్నాడో, ఒక పరిచర్య చేయాలనో, అనేక మందికి సువార్త ప్రకటించాలనో, లేకపోతే ఇతరులను దేవుని యొద్దకు నడిపించాలనో దేవునికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అటువంటి లక్ష్యము మనలో ఉంటుందంటే ఒక దేవుని పిలుపు మనలో ఉంటుందన్నట్టుగా మనం చూస్తాము. అయితే దేవుడు చేయాలనుకున్న ప్రతి ఒక్క కార్యాన్ని మనం చేస్తున్నామంటే దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క ఆ ప్రణాళికని మనం నెరవేర్చే వారంగా మనం ఉంటాం. అయితే ఇది చాలా కష్టమైన ప్రారంభమైన కావచ్చు, అవునా కాదండి? ప్రతి ఒక్కరికి ఇది కష్టమైన పనే కదా. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి మనకున్న క్రియలన్నింటినీ మర్చిపోయి, లేకపోతే మనం ఈ భూ సంబంధమైనటువంటి పనులు, లేకపోతే మనకున్న జాబు, మనకున్న చదువును, మనకున్న ఉద్యోగాలన్నిటిని విడిచిపెట్టి దేవునిని అనుసరించాలంటే అది సులువైన పనా? కష్టమైన పనా? కష్టమైన పనే కదా. ఎందుకంటే మనకి ఆహారాన్ని ఇచ్చేది, లేకపోతే మనల్ని పోషించేది ఈ లోక జ్ఞానము కదా. కానీ ఆత్మీయంగా మనల్ని పోషించేది ఏంది? దేవుని వాక్యం మాత్రమే. గనుక మనము ఈ లోకంలో ఆత్మీయంగా పోషింపబడాలా, లేక బాహ్యంగా మనం పోషింపబడాలా? ఏది దేవునికి మహిమనిస్తుందంట? ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని, లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితమే మనల్ని దేవుని దగ్గరకు, లేకపోతే దేవునికి పరలోకానికి మనల్ని దగ్గరగా చేస్తుంది. కనుక అటువంటి ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఉండగలిగితే దేవుని వాక్యం కూడా మనలో పనిచేస్తుంది. కనుక ఇక్కడ అబ్రహాము ఏ విధంగా బలపడ్డాడు? ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో బలపడ్డాడు. అర్హత లేకపోయినా దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. అంటే ఏ చదువు లేని వ్యక్తిని, ఏ సంపద లేని వ్యక్తిని దేవుడు పిలుచుకుంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది సేవకుడు ఎట్లా ఉంటుందంటే,
చాలామంది సంఘాలు కూడా ఎట్లా ఉంటాయంటే ఏ విలువ లేనికుండా, లేకపోతే వాళ్ళకి ఏ ఆధారం లేకుండా సేవకు వచ్చారని అనేకమైన మాటలు అనేక మంది చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అబ్రహాము జీవితము అలా లేదు. అతనికి అంతా ఉంది, అతనికి సంపద ఉంది, అతనికి గొప్ప జనం ఉన్నది, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకి తగిన జీవితం అతడు జీవిస్తున్నాడు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? ఆయన చూపించే స్థలం ఏదైతే ఉందో, దేవుడు ఏ స్థలానికైతే అబ్రహాముని చేర్చాలనుకున్నాడో ఆ స్థలానికి చేర్చాలని దేవుడు వేటిని దూరపరిచాడు? ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి దాన్ని అబ్రహాము జీవితంలో దూరపరిచాడు. ఆ దూరపరిచినప్పుడే మనం ఎక్కడ దగ్గర అవుతాం? దేవుని యొక్క ప్రణాళికకు దగ్గర అవుతాం. గనుక దేవుడు అబ్రహామును పిలుచుకున్న తర్వాత అతని చేయనైతే విడిచిపెట్టలేదు, అవునా కదా? గనుక మన చేతిని కూడా విడిచిపెట్టకూడదంటే మనం ఏం చేయాలి? దేవునికి మనం లోబడి, ఎలాగైతే అబ్రహాము లోబడ్డాడో, ఎలాగైతే అబ్రహాము తన జీవితాన్ని ఏ ఆధారం లేకుండా, ఏ గమ్యస్థానం లేకుండా ఎలాగైతే దేవుని అనుసరించాడో, అటువంటి గుడ్డి లేకపోతే నమ్మకము, అటువంటి విశ్వాసం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, అబ్రహాముకి చేసిన కార్యాలే కావచ్చు, అబ్రహాముకి చేసిన వాగ్దానాలని కావచ్చు, అంతకైనా గొప్ప వాగ్దానాలని దేవుని మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పులు పడదామా? కనుక దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపుకు మనం తగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవునికి మనం సంతోషం పెట్టే వారంగా ఉంటాం. ఒకవేళ అబ్రహాము పిలుచుకున్న తర్వాత ఒకవేళ దేవుని ఆశీర్వాదం అంతా పొందుకొని ఒకవేళ దేవుని విడిచిపెట్టుంటే అబ్రహాము జీవితం ఏమయ్యేదండి? ఏమయ్యేది? ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా అప్పటికే అబ్రహాము అందరినీ విడిచిపెట్టి వచ్చాడు. ఒకవేళ అతడు దేవునికి విధేయత చూపకుండా, దేవుని మాటకు లోబడకుండా, ఒకవేళ ఆయనకి అవిధేయతను చూపి ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా ఉంటే అబ్రహాము జీవితం ఎలా ఉండేది? ఈ బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉండేది కాదు. కానీ అబ్రహాం ఏం చేశాడు? అతని చేయ మాత్రము ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయనకి శ్రమలు అనేవి వచ్చాయి. ఆయన పిలుచుకున్న తర్వాత ఆయనకి శ్రమలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందిపరమైన పరిస్థితులు కూడా వచ్చాయి. వారు ఆ దేశం నుండి మరొక దేశానికి వెళ్ళినప్పుడు తమ భార్య అయినటువంటి షారాని వారు సొంతం చేసుకోవాలనేటువంటిదిగా మనం తర్వాతి వచన భాగంలో 10 నుండి మనం 20 వచనాల వరకు మనం చూసుకునవచ్చు. అయితే ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో ఉండే దేవుడు ఎవరిని పిలుచుకున్నాడంట? అబ్రహామును పిలుచుకున్నాడు. కనుక కానీ ఒకరోజు, ఈరోజు మనకు అది కష్టమైన పని కావచ్చు, లేకపోతే దేవుని పిలుపు ఈరోజు మనం పాటించాలంటే అది ఒక కష్టమైన పని అయినది కావచ్చు. కానీ అది ఒకరోజు ఎట్లా మారుతుందంట? ఒక సులువైన ఆశీర్వాదంగా, లేకపోతే ఏ కష్టం లేనటువంటి ఒక ప్రణాళిక కలిగినటువంటి ఆశీర్వాదకంగా మారుతుంది. కానీ ఒకరోజు అది ఎట్లా ఉంటుందంటే ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించే జీవితము మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఆయన ప్రణాళికపై విశ్వాసం ఉంచి ఆయన పిలుపును మనం ఏం చేద్దాం? వినయముతో, విధేయతతో, గొప్ప విశ్వాసంతో మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అటువంటి జీవితం, లేకపోతే అబ్రహాము జీవించబడిన జీవితము ఎలా అయితే దేవుని దృష్టిలో ఒక నమ్మకంగా కలిగి ఉన్నదో మన జీవితం కూడా అటువంటి నమ్మకం కలిగిన జీవితంగా ఉండగలిగితే దేవుడు అబ్రహాం జీవితంలో చూపించిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అబ్రహాము తన సొంత విధేయతతో, లేకపోతే తన సొంత భక్తితో వాటిని ఏం చేసుకోగలిగాడు? ఆ వాగ్దానాల్ని స్వీకరించుకోగలిగాడు. కనుక ఈ సమయంలో కూడా మనం రక్షింపబడి నాటి నుండి ఈ దినం వరకు దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు అవి 100 అయినా కావచ్చు, అది 10 వాగ్దానాలైనా కావచ్చు. కానీ ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు కొన్ని షరతులు అనేది ఆ వాగ్దానాలకు ముందు దేవుడు పెట్టాడు. ఆ వాగ్దానాలన్నింటినీ, షరతులన్నింటినీ మనం పాటిస్తేనే కానీ ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోలేము. అటువంటి వాగ్దానాలని పొందుకోలేకుండా, లేకపోతే షరతులు లేని వాగ్దానాలని పొందుకోవాలంటే ఎవరి లాంటి జీవితం మనం జీవించాలి? అబ్రహాము లాంటి జీవితాన్ని జీవించాలి. అబ్రహాముకి వాగ్దానాలకి ఎటువంటి షరతులు లేనటువంటి వాగ్దానాలని దేవుడు అటువంటి విధమైన ఆశీర్వాదాన్ని అబ్రహాముకి దయచేశాడు. గనుక అటువంటి ఆశీర్వాదము, అటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేరడాలంటే దేవుని పిలుపుకు మనం లోబడి, మనం ఎటువంటి ప్రశ్నలు వేయకుండా, మనం లేకపోతే ఈ లోకం వైపు మనం చూడకుండా మనం ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవునికి ఇష్టంగా మనం మారుతాం. ఒకవేళ దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు ఒకవేళ అతడు తన కుటుంబం వైపు చూసుంటే, లేకపోతే ఒకవేళ తన కుటుంబం వైపు కానీ, తన ప్రజల వైపు కానీ, తనకున్న సంతానం వైపు కానీ ఒకవేళ అబ్రహాము చూచుంటే అతనికి అటువంటి ఆశీర్వాదం అనేది వచ్చేదే కాదు. ఎందుకంటే వాటన్నిటిని ఏమీ చూడకుండా, లేకపోతే ఆ మొదటి వచనంలో, 2వ వచనంలో అతడు మనం చూసిన ఆశీర్వాదములు, వాగ్దానాలని ఏమి చూడకుండా దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని పిలుచుకున్నాడు. కానీ అబ్రహాము వాటన్నిటిని ఏమీ కూడా పట్టించుకోలేదు. ఇవి లేకపోతే ఏంటి? దేవుని ఆశీర్వాదము
నా పైన ఉంటుందని దేవుడు నాతో వాగ్దానం చేసినప్పుడు ఈ లోకంతో నాకు సంబంధం ఏంటని అబ్రహాం ఏం చేశాడు? తన ప్రయాణాన్ని ప్రారంభించి చివరి గమ్యస్థానం చేరే వరకు కూడా అబ్రహాము దేవుని చేయని విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు ఒక ప్రశ్నని మనం వేసుకుందామా? దేవుని పిలుపుకు మన స్పందన ఏంటి? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ రక్షింపబడిన జీవితానికి మనం ఎలా స్పందిస్తున్నాం, ఎలా మన జీవితంలో స్పందన అనేది ఉన్నది అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని తన ప్రత్యేకమైన పరిచర్య కోసం అతడు పిలుచుకున్నాడు. కానీ దేవుని పిలుపుకు మనం ఎప్పుడైతే ప్రతిస్పందించి ఆయన నీతి కలిగి ఆయన పరిచర్యలో ఒక భాగంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమేన్.